హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. నిన్న టీజీసీపీ గెట్ వల్ల ఎగ్జామ్స్ అనేటివి రీషెడ్యూల్ చేస్తారని చెప్పాను కదా, వాటి గురించి అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీషెడ్యూల్ చేసిన టైం టేబుల్లో పెద్ద మార్పులు ఏం లేవు. అటు ఇటు 2 రోజుల గ్యాప్ వచ్చింది అంతే. అంటే ఇంకా 2 రోజులు మీకు ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ప్రిపరేషన్ కి టైం దొరికినట్టే. ఇంతకు ముందు షెడ్యూల్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ 6th నుంచి 13 వరకు ఉండే, బట్ ఈ రీషెడ్యూల్ ప్రకారం అయితే 8th జూలైలో స్టార్ట్ అయ్యి 15 జూలైకి అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని సబ్జెక్టులు కూడా ఎక్స్చేంజ్ చేశారు, అంటే కొన్ని ముందుకి కొన్ని వెనక్కి అట్లా వెళ్ళాయి. ఇంతకు ముందుకు హిస్టరీ అనేది ముందుండే, కానీ ఇప్పుడు అది లాస్ట్కి పెట్టేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎంఏ హిస్టరీ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం అయితే 6th అంటే మొదటి రోజు ఉండేదన్నమాట. ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉండే, బట్ ఇప్పుడు అది 14కి ఎక్స్చేంజ్ చేశారు. అండ్ బాటనీ వాళ్ళది కూడా 15కి అంటే లాస్ట్కి వెళ్ళిపోయింది ఎగ్జామ్. ఇంకా మిగతా వాళ్ళ అన్నీ ఏ డేట్లో ఏ సెక్షన్లో ఉన్నాయో క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లే అవుతున్న దాంట్లో ఈ షెడ్యూల్ ప్రకారం ఇంకా ఇదైతే చేంజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. దీన్ని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ లాస్ట్ డేస్లో చదివిందే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో మీరు మంచిగా షార్ట్ చేసుకున్న నోట్స్ని రివైజ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మీరు ఇన్ని రోజులు ఎంత చదివారు ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ లాస్ట్ డేస్లో ఎన్నిసార్లు రివిజన్ చేశారు, ఆ రివిజన్ చేసింది ఎంత గుర్తు పెట్టుకుంటున్నారన్న దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీరు టాప్ 1%లో ఉండాలంటే కొంచెం డిఫరెంట్గా చదివి ఆన్సర్స్ గుర్తుపెట్టుకొని అక్కడ కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోగలిగితేనే మీరు మంచి స్కోరు గెయిన్ చేయగలుగుతారు. అండ్ ఎగ్జామ్ డేట్స్ మాత్రం కరెక్ట్గా చూసుకొని బీ ప్రిపేర్డ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. బాయ్.